పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదంలో 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. న్యూ జల్పాయిగురి దగ్గర కాంచనజంగా దగ్గర ఇవాళ ఉదయం ఎక్స్ప్రెస్ రైలు గూడ్స్ రైలును అతివేగంతో ఢీకొట్టింది. ముందు వెళ్తున్న గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు వెనక నుంచి వేగంతో ఢీకొట్టినట్లు ప్రత్యేక సాక్షులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ইতিমধ্যে এলাকার প্রচুর মানুষ জমা হয়েছে। రెండు రైళ్లు ఢీకొనడంతో బోగీలు ఎగిరిపడ్డాయి. పట్టాల మీద బోగీలు చెల్లాచెదురయ్యాయి. దీంతో ఘటనా స్థలంలో బీతవాహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ప్రమాద ఘటనలతో రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను ఇప్పటికే దారి మళ్లించారు. రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ప్రమాద ఘటన షాక్ కు గురి చేసిందంటూ ట్వీట్ చేశారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. ఈ రైలు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయినట్లు తెలుస్తుంది? కాంచనజంగా ఎక్స్ప్రెస్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇప్పటి వరకు కో పైలట్ కి సంబంధించి మొత్తం 15 మంది మృతి చెందినట్టు అధికారికంగా తెలుస్తుంది. దాదాపు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఇక తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షల చొప్పున, అదేవిధంగా గాయపడిన వారికి 50,000 చొప్పున కూడా ఆర్థిక సాయాన్ని కేంద్రం కాసేపటిన ప్రకటించింది. అయితే అధికారికంగా దీని ట్విట్టర్ ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. అశ్విని వైష్ణవ్ కూడా కాసేపటి క్రితం ఆయన బెంగాల్ చేరుకున్న నేరుగా అక్కడి నుంచి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో కాంచనజంగా ఎక్స్ప్రెస్ కి నేరుగా అక్కడికే ఆయన పర్యటనకు వెళ్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కూడా అధికారులతో ఎప్పటికప్పుడు కూడా చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపటి క్రితం దీనిపైన ఒక ట్విట్టర్ ద్వారా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు మృతి చెందిన కుటుంబాలకు కూడా పూర్తిగా కేంద్ర సాయం అందిస్తుందని, అదేవిధంగా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరిపామని, అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా నేరుగా అక్కడికి ప్రమాద స్థలానికి వెళ్తున్నారని, పూర్తిగా కూడా క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్స అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం మొత్తం కో పైలట్ సంబంధించి మొత్తం 15 మంది మృత్యువాత చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లారు. చకచక ఏర్పాట్లను చేశారు. క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే వీరిలో మరికొంతమంది పరిస్థితి కూడా చాలా తీవ్రతగా ఉందని, వారి సీరియస్ గా ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మరికొంతమంది కూడా మృత్యు పడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మృతుల సంఖ్య కూడా
మరింత పెరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సంబంధించి గూడ్స్ రైలు వెనక నుంచి 2 బోగిల్ని బలంగా ఢీకొట్టింది. అందులో భాగంగానే ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని చెప్తున్నారు. అయితే మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మరికొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా తీవ్ర ఆందోళనగా అయితే కనిపిస్తుంది. ఆమె రైట్, థ్యాంక్ యూ సతీష్. डिप्लोमेंट है सर।